మీరు ఇంకా నరేంద్ర మోడీ గారి 15 లక్షల కోసం ఎదురు చూస్తున్నారా? అవి ఎప్పుడు మీ అకౌంట్లో పడతాయని? నిజంగా మీ 15 లక్షలు మీ అకౌంట్లో పడతాయా? అవకాశం ఉందా? కానీ మీకెందుకు ఈ ఆలోచన వచ్చింది? మీకైతే నరేంద్ర మోడీ 15 లక్షలు ఇస్తే చెప్పలేదు, కానీ కామన్ మ్యాన్గా మీకెందుకు ఈ ఆలోచన వచ్చింది? రాజకీయ నాయకులు చేస్తున్న బ్రెయిన్ వాష్ ఇది. ఈ రాజకీయ నాయకులు ప్రతిరోజు మోడీ మీ అకౌంట్ 15 లక్షలు వేసాడా, 15 లక్షలు వేసాడని ప్రతిరోజు వాళ్ళ మీటింగ్లో చెప్పడం వల్ల మన మనసుల్లో, మన బ్రెయిన్లో కూడా నిజంగానే మోడీ 15 లక్షలు వెయ్యాలి కదా, ఎందుకు ఇంతవరకు వేయలేదు, మోడీ మోసం చేసిండు అనే ఒక భ్రమలో మనలో క్రియేట్ అయిపోయింది. అసలు నరేంద్ర మోడీ గారు 15 లక్షలు వేస్తారు మీకు ఎక్కడైనా చెప్పారా? ఎందుకు ఈ రాజకీయ నాయకులు దాన్నే ప్రతి సభలో మనకు చెప్తున్నారు? ఏ విధంగా రాజకీయ నాయకులు అంటే రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తీన్మార్ మల్లన్న వరకు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా, వీళ్ళందరూ పదే మోడీ 15 లక్షలు వచ్చినాయి, ఆ మోడీ 15 లక్షలు వచ్చినాయని మీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఒక్కసారి ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా ఈ 15 లక్షల గురించి ప్రజలకు చెప్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. అందుకే మిత్రులారా, ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడాలి అంటే 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. ఎవరి ఖాతాలన్న మోడీ 15 లక్షలు వేసిండా మిత్రులారా? వేసిండా? మీకేమన్నా ఇల్లు కట్టించిండా? మీకు ఉద్యోగాలు ఇచ్చిండా? మన ప్రాంతానికి ఎప్పుడన్నా వచ్చిండా? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి 8 ఏళ్ళైంది. ఏమన్నాడు అన్నాడు మోడీ గారు? యాదకుండల మా అక్క చెల్లెలందరికీ, भाइयों बहनों मित्रों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता हूं అన్నాడా లేదా? అన్నాడా లేదా చెప్పరా? అన్నాడా అంటే గట్టిగా నాలా? అన్నాడా లేదా? మరి 15 లాక్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే శైలా పట్టరు జరా. 15 లాక్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా దేశంలో? ఎవ్వలకు లేదు. 15 లాక్ దేతు అన్నాడు. ఇప్పుడు మనం చూసిన ఈ వీడియోలో సో కాల్ లీడర్స్ అందరు పెద్దవాళ్ళే, చిన్నోళ్ళుగా. కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. ఒక పెద్ద తెలంగాణలో ఉన్న అతిపెద్ద పార్టీకి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళందరూ జనాలని క్వశ్చన్ అడుగుతున్నారు, మోడీ గారు మీ అకౌంట్లో పైసలు వేశారా, వచ్చాయా అని. జనాలు కూడా నో అని చెప్తున్నారు. ఈ జనాలు కొంచెం అవగాహన ఉండాలి కదా. అదే మరి మోడీ ఎక్కడ చెప్పాడు, మరి మీరు అడుగుతున్నారు పడ్డాయా అని, మరి ఎక్కడ చెప్పారు మోడీ అని జనాలకు కూడా అవగాహన ఉండాలి కదా. స్టేజీ మీద ఉన్న నాయకుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని గంగిరెద్దుల లెక్క తల ఊపితే కామన్ మ్యాన్ ఇప్పుడు ఇలాగే ఉండిపోతాడు. మనకి మనం క్వశ్చన్ వేసుకోవాలి. అది బీజేపీ పార్టీ లీడర్ చెప్పినా, కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్పినా, ఎవరు చెప్పినా మనకు మనం క్వశ్చన్ వేసుకోవాలి. అసలు వాస్తవం ఏంటో మనం గ్రహించాలి. అది నిజం అనేది తెలిస్తేనే కదా ఎదుటిగా ఎవరు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు ఎస్ఓ నో చెప్పగలం. అసలు మనకు విషయం తెలియకుండా మన ఎదురుగున్న ఒక నాయకుడు మనల్ని ప్రశ్నిస్తే నో ఎస్ అని చెప్పేసి గంగిరెద్దులాగా తల ఊపడమే కనిపిస్తుంది ఇక్కడ నాకు. అసలు వాస్తవానికి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు, దాన్ని ఎందుకు వీళ్ళు ఇలా వక్రీకరిస్తున్నారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారి వీడియో ఒకసారి చూద్దాం. कि हमारी चोरी किया हुआ पैसा वापस आना चाहिए कि नहीं आना चाहिए? ये काला धन वापस आना चाहिए? ये चोर लुटेरों से 1-1 रुपया वापस लेना चाहिए? इस रुपयों पर जनता का अधिकार है कि नहीं है? ये रुपया जनता के काम आना चाहिए? अरे एक बार ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, उतने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाएगा. इतने रुपये మోడీ గారు చెప్పింది నాకు తెలిసి అర్థమై ఉంటుంది మీకు. సరే, అది హిందీలో చెప్పారు కాబట్టి హిందీ వచ్చినకు అర్థమవుతాయి. హిందీ రాని వాళ్ళకి నేను తెలుగులో చెప్తా.
మోడీ గారు ఏం చెప్తున్నారంటే భారతదేశం వెలుపల ఉన్న బ్లాక్ మనీ, నల్లధనం పట్టకొస్తే భారతదేశంలో ఉన్న జనాలకి మనిషికి 15 లక్షలు పంచొచ్చు. అంటే ఆ డబ్బులు వస్తే మీకు పంచొచ్చు అంటే మీ అంత మనీ ఉంది అని చెప్పడం ఆయన ఉద్దేశం. అంతేగాని అది పట్టకొచ్చి మీ అకౌంట్లో వేస్తారని కాదు. ఆ మనీని మీ భారతదేశంలో ఉన్న జనాభాతోటి కంపేర్ చేశారు ఆయన. ఇది ఆయన చెప్పినటువంటి మాట. దీన్ని పట్టుకొని మోడీ 15 లక్షలు వేస్తాడు, మోడీ 15 లక్షలు వేస్తాడు అని చెప్పేసి పార్లమెంట్లో రాహుల్ గాంధీ కావచ్చు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి కావచ్చు, 10 సంవత్సరాలు ఐటీ మినిస్టర్ ఉన్న కేటీఆర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆయుధం అయిపోయింది. జనాలకు అర్థమవుతలేదు నిజంగానే మోడీ 15 లక్షలు ఎక్కడి, 15 లక్షలు ఎక్కడి అని. 15 లక్షలు అనేది ఒక మనిషి అకౌంట్లో వేయాలంటే జనరల్గా ఒక కామన్ మ్యాన్గా మనకు కూడా ఒక హోప్ ఉంటుంది, పెద్ద అమౌంట్ కదా, వస్తుందన్న ఆశ ఉంటుంది, తప్పు లేదు. కానీ 15 లక్షలు భారతదేశంలో ఉన్న జనాలకి వెయ్యాలంటే ఎంత పైసా కావాలి? అది సాధ్యమా? మోడీ గారు చెప్పిన ఈ ప్రసంగాన్ని మనం ఇంకొంచెం అర్థమయ్యే భాషలో అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా ఒక ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చి, అరే మామ నీ అకౌంట్లో ఎంత పైసా ఉంది అని అడిగితే, అరే నా అకౌంట్లో 1 లక్ష రూపాయలు ఉన్నాయని చెప్తారు మీరు. సరే అతనికి ఇంకా అర్థం కాలేదంటే, అరే మామ నా అకౌంట్లో ఉన్న 1 లక్ష రూపాయలని మన ఫ్రెండ్స్ ఒక 10 మందికి 10 వేలు ఇస్తే ఎంత అవుతుందో అంత అమౌంట్ నా దగ్గర ఉందిరా అని ఆ ఫ్రెండ్ అతనికి వివరించి చెప్పడం. ఇప్పుడు ఆ ఫ్రెండ్ ప్రతి మనిషికి 10,000 ఇస్తే ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ అని చెప్పిన దాన్ని 10,000 ఆ ఫ్రెండ్స్ అందరికి ఇస్తారని కాదు, ఆ అమౌంట్ యొక్క క్వాంటిటీ ఎంత 10 మందికి పంచవచ్చు అని చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట. 1 లక్ష రూపాయలని 10 మందికి పంచితే 10 పదులు ఇంటూ 1 లక్ష రూపాయలు అయితే చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అంటారు దాన్ని. అంతేగాని ఆ 1 లక్షని 10 మందికి పంచుతా అని చెప్పడం కాదు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడం కోసం ఇది చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఆల్రెడీ డైరెక్ట్గా పబ్లిక్ ఇచ్చిన ప్రామిస్లే ఫుల్ఫిల్ చేయలే. కేసీఆర్ గారు దళితుల్ని సీఎం చేస్తా అని చెప్పారు, చేశారా? చేయలే. అది ఆన్ రికార్డు అని చెప్పారు. రాగానే రైతు రుణమాఫీ ఏదో చేస్తా అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చేశారా? సరే ఇప్పుడు చేస్తా అంటున్నారు, చేశారా? చేయలేదు. వీళ్ళు ఆన్ రికార్డ్ ఇచ్చిన ప్రామిస్లే ఫుల్ఫిల్ చేయలేదు. అసలు ప్రామిసే చేయని 15 లక్షల్ని వీళ్ళు ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు? మోడీ చేశాడని చెప్పేసి జనాలు కూడా ఎలా నమ్ముతున్నారు? ఇట్లాంటి మ్యానిపులేషన్ వల్ల పబ్లిక్కి వాస్తవాలు తెలియకుండా పోతున్నాయి. జనాలు కూడా ఎందుకు అంత బ్లైండ్గా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. ఇవాళ ఇంటర్నెట్ మన చేతుల్లో ఉంది, మనం ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు, రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీజేపీకి ఫేవర్గా చెప్పడం నా ఉద్దేశంగా వాస్తవమే కదా. అది మోడీ గారు చెప్పినా రాహుల్ గాంధీ గారు చెప్పినా వాస్తవం అనేది ఒకటి ఉంటుంది కదా. నిజమేంటో తెలుసుకోవాలి కదా మనం. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఏముండదు. ఆ 15 లక్షలు రావు, అవి ఎప్పటికీ రావు, ఎందుకంటే అది చేసిన ప్రామిస్ కాదు, అది ఎప్పటికీ రావు. సో మోడీ గారు చేశారని చెప్పేసి 15 లక్షల ఆశ జనాలకు చూపించి ఇంకా వీళ్ళు వస్తే ఏదో చేస్తారని చెప్పి జనాల్లో ఒక ఇంకొక టైప్ ఆఫ్ క్రియేట్ చేయడం ఇదంతా. సో అందువల్ల జనాలు గమనించాలి. మొన్న అమిత్ షా గారు రిజర్వేషన్ తీసేస్తే చెప్పిన ఒక ఫేక్ న్యూస్ కానీ, ఈ 15 లక్షలు ఈ అకౌంట్లో వస్తున్న ఫేక్ న్యూస్లు కానీ ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఇవన్నీ జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఏ బీజేపీ టాప్ లీడర్షిప్ ఎక్కడ కూడా ఈ మెన్షన్ చేయలేదు, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు. సో ఓట్లు అడిగే పద్ధతి ఉంటుంది, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించే ఒక పద్ధతి ఉంటుంది. ఆ విధంగా చేస్తే ఏ ఇబ్బంది లేదు. మీ ఓట్లు తెచ్చుకోవడం కోసము, మీరు గెలవడం కోసము జనాలని గుర్రెలు చేయండి. ఇక జనాలకే వాస్తవాలు తెలియకుండా పోతున్నాయి. ఏ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, అసలు ఇవి కూడా లెక్కలు ఎక్కడ కనిపించవు. సో అందువల్ల అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా చాలా మందికి తెలియదు. ఒకటే ఉంటుంది, ఇప్పుడు ఈయన మాట చెప్పేసరికి మాకు అది రాలేదు. కొంతమంది ఉంటారు పాపం తెలియదు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు తెలుసుకోవాలన్న అవకాశం కూడా వాళ్ళకు ఉండదు.
యూట్యూబ్లో చూసేటోళ్ళు ఇంతగానం నాలెడ్జ్ ఉన్న చాలా మందికి ఈ విషయం సరిగ్గా తెలియదు. కొంతమందికి అసలు ఈ ఇంటర్నెట్ కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు అదే మైండ్లో ఉంటారు, రిజర్వేషన్ వీకేస్తారు, 15 లక్షలు రాలేదండి. సో నేను చెప్పేది ఏంటంటే ఇది కంప్లీట్గా ఫేక్ న్యూస్. అసలు మోడీ గారు ఎక్కడ కూడా 15 లక్షలు వేస్తా అని ఆయన ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, అవి రావు. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్, నేను ఒక వాస్తవాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇది అవుట్డేటెడ్ టాపిక్. 2014 ప్రధానమంత్రిగా అసలు మోడీ గారు రాకముందు చేసిన కామెంట్స్ ఇవి. ఛత్తీస్గఢ్లోని ఒక కాంకేర్ అనేది ఒక ఏరియాలో ఆయన ఈ కామెంట్ చేశారు. దాన్ని పట్టుకొని ఇప్పటి వరకు దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి అన్ని పార్టీలు. సో జనాలకు వాస్తవం తెలవడం కోసమే నేను ఈ వీడియోలో అసలు వాస్తవం ఏంటో చెప్పాలని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరిగింది. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. 15 లక్షలు వస్తున్న భ్రమలోనే చాలామంది ఉన్నారు. రాజకీయ నాయకులు ప్రతి ఎలక్షన్లో దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ టాపిక్ని వాళ్ళందరూ కూడా వస్తాయని అనుకుంటున్నారు, ఇంకేదో జరిగిపోతుంది అనుకుంటున్నారు. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.